ఒక మ్యూజిక్ డైరెక్టరు నిర్మాతగా అండ్ హీరోగా అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా చూడడం చాలా అరుదు. అలాంటి ఒక వ్యక్తే మన జీవి ప్రకాష్ కుమార్. సో తమిళంలో ఆయన ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరోగా కూడా చాలా రోజుల నుంచి కొనసాగుతున్నాడు. సో ఆయన మూవీ ఇప్పుడు కింగ్స్టన్ మూవీ మన తమిళం నుంచి తెలుగు డబ్బింగ్ అయ్యి మన మూవీ ఇప్పుడు దాన్ని రివ్యూ చూద్దాం. దానికంటే ముందు మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా చూద్దామా, నెక్స్ట్ మనం రివ్యూ చూద్దాం. సో మూవీ నేమ్ వచ్చేసి కింగ్స్టన్. ఈ మూవీలో ఒక మత్స్యకార్యునిలాగా జీవి ప్రకాష్ కుమార్ ఒదిగిపోయారని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఈ జీవి ప్రకాష్ కుమార్ అండ్ దివ్య భారతి కలిసి నటించిన మూవీయే మన కింగ్స్టన్ మూవీ. సో ఇందులో ఈ జీవి ప్రకాష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మూవీకి నిర్మాతగా వివరించారు, ఆ హీరోగా తానే, మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ మూవీకి అతనే. సో ఈ మూవీ తన ఒక 21 మూవీగా ఈ మూవీ రిలీజ్ కావడం జరిగింది. సో 1980లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసుకొని తీసిన మూవీ. సో తమిళంలోని ఒక గ్రామంలో మత్స్యకారుల జీవితం కొనసాగుతుంటే అందులో సో మెయిన్ కథ ఏంటంటే మత్స్యకారులు మనము చేపలు పట్టడానికి వెళితే ఎవరు కూడా బతికి రారు, అందరూ చనిపోతుంటారు. సో ప్రాబ్లం ఏంటి అని చూస్తే సో దయ్యాలు ఆత్మల వల్ల అక్కడ చేపల వేటకు వెళ్ళిన వాళ్ళందరూ చనిపోతారని ఒక కథని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని తీసుకున్న మూవీయే కింగ్స్టన్. సో ఇంకోటి ఏంటంటే ఇందులో ఒక మత్స్యకార్యునిలాగా ఒక కింగ్ అనే నేమ్ తోటి జీవి ప్రకాష్ కుమార్ నటించడం జరిగింది. మూవీ మాత్రం చాలా బాగుంది. సో ఈ మూవీ స్టోరీ ఏంటంటే ఒక మత్స్యకారులు ఒక గ్రామం, తమిళనాడులోని ఒక గ్రామము, మత్స్యకారుల గ్రామము. అందులో ఆ గ్రామం మొత్తం చేపల మీద ఆధారపడి ఉంటారు. కానీ సముద్రంలోకి చేపల పట్టడానికి ఎవరు పోయినా వాళ్ళు తిరిగి రారు. సో దానికి ఏంటి అని ఆత్మల వల్లనే ఎవరు తిరిగి రావట్లేదు, చనిపోతున్నారని నమ్ముతారు. సో చాలా రోజుల నుంచి చేపలకు వెళ్ళడం మానేస్తారు. సో దాంతో వాళ్ళకు ఇబ్బందులు ఎదురుపడతాయి. సో మొత్తం మీద మన జీవి ప్రకాష్ కుమార్ తీసిన మూవీ ఎలా ఉందంటే చాలా వీళ్ళు ఒక గుండాల దగ్గర పని చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకు చేపలు పట్టుకోవడానికి యాక్సెస్ ఉండదు. సో అది లేకపోవడం వల్ల గుండాల దగ్గర పనిచేస్తే అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు చనిపోతారు. సో మళ్ళీ ఎట్లాగైనా చేపలు పట్టాలని చెప్పి తాను మళ్ళీ సముద్రంలోకి వెళ్తారు. సో ఆ సముద్రంలోకి వెళ్తే తను ఒక ఆత్మలు ఉంటాయి. ఆత్మల వల్ల వీళ్ళు ఎలా బయటపడ్డారు, ఎలా జయించారు, అసలు నిజంగా ఆత్మలే ఉన్నాయా వేరే ఉన్నాయా తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. సో ఈ మూవీ వచ్చేసి జీవి ప్రకాష్ కుమార్ చాలా తన యొక్క 21 సినిమా కావడం వల్ల చాలా ప్రత్యేకంగా చాలా మనసు పెట్టి తీసిన మూవీ. ఈ మూవీలో జీవి ప్రకాష్ కుమార్కి అండ్ దివ్య భారతికి మధ్యలో కెమిస్ట్రీ రొమాంటిక్గా చాలా బాగుంటుంది. అండ్ అదేవిధంగా వీళ్ళిద్దరు కాంబినేషన్లో బ్యాచిలర్స్ మూవీ కూడా వచ్చింది. సో ఆ మూవీ కూడా చాలా ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. ఎందుకంటే జీవి ప్రకాష్ కుమార్ అండ్ దివ్య భారతి వాళ్ళ కాంబినేషన్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, రొమాంటిక్గా ఉంటుంది. సో ఈ మూవీలో కింగ్స్టన్ అనే పేరుతోటి, కింగ్ అనే నేమ్ తోటి నటించడం జరిగింది జీవి ప్రకాష్ కుమార్. మొత్తంలో వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎక్స్ట్రాడినరీగా అండ్ డిఫాల్ట్గా ఉంటుంది. కాకపోతే కథ రాసిన డైరెక్టర్ మాత్రం ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఉండేది. ఎందుకంటే కొంచెం అక్కడక్కడ నెగిటివిటీ కొంచెం శతాబ్దంలో జరిగిన మూవీ కాబట్టి కొంచెం వెనకకు ముందుకు కావడం జరిగింది. 1980లో జరిగిన కథ కాబట్టి కొంచెం చూపించడంలో వెనుగడుగు వేసి కొంచెం తడబడ్డని చెప్పొచ్చు. సో మొత్తములో అయితే మనం జీవి ప్రకాష్ కుమార్ ఈ మూవీలో మాత్రం మంచి యాక్టింగ్ కుదిరించాడు. ఎందుకంటే ఈ మూవీకి నిర్మాత ఆయనే అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే, హీరో ఆయనే. సో తన యొక్క జర్నీలో వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోగా తమిళంలో పేరు తెచ్చుకున్న హీరో జీవి ప్రకాష్ కుమార్. ఎందుకంటే చాలా యాక్టింగ్, ఆయన మ్యూజిక్ కూడా కానీ, ఆయన ఒక మ్యూజిక్ పాటలు కానీ మనం వింటుంటాం. చాలా మ్యూజికల్గా చాలా బాగుంటాయి, స్వీట్నెస్గా. అండ్ ఈ మూవీలో దివ్య భారతి యాక్టింగ్ చాలా ఎమోషనల్గా అండ్ ఒక నెగిటివిటీకి తగ్గట్టుగా ఒక పల్లెటూరు అమ్మాయిగా బాగా నటించింది. చాలా బాగా నటించింది అండ్ చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా జీవి ప్రకాష్ కుమార్ ఏ మూవీ తీసినా ఒక డిఫరెంట్ రోల్ తీసుకొని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇందులో యాక్చువల్గా మత్స్యకారుల జీవితానికి సరిపడా జీవితం ఎలా ఉంటుంది, చేపలు పట్టే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందని మనము జీవి ప్రకాష్ కుమార్ అందులో ఒదిగిపోయారని చెప్పొచ్చు. మనం రీసెంట్గా చూసిన మన మూవీ నాగ చైతన్య గారిది వచ్చింది కదా. సో ఆయన తడేలు మూవీ కూడా ఒక మత్స్యకారునికి సంబంధించిన మూవీయే.
సో అలా ఇందులో కూడా ఒక తడేళ్ళులో లాగానే ఇందులో జీవి ప్రకాష్ కుమార్ ఓడిపోయారు. ఒక పేద కుటుంబంలో ఎలాంటి వ్యక్తి ఉంటాడో అలాగే నటించి చూపించడం జరిగింది. చాలా ఎక్స్ట్రాడినరీగా నటించాడు, చాలా క్యూరియాసిటీగా నటించాడు జీవి ప్రకాష్ కుమార్. సో ఇందులో డైరెక్టర్ చెప్పాలనుకున్న విషయాన్ని కొంచెం తడబడుకుంటూ కొంచెం వెనక ముందుకు అయ్యాడు. ఎందుకంటే 1980 శతాబ్దంలో జరిగిన మూవీ కాబట్టి సో నిజంగానే ఆత్మలు ఉన్నాయా లేకుంటే ఎవరైనా చేస్తున్నారని చెప్పడంలో కొంచెం తడబడ్డాడు. కానీ జీవి ప్రకాష్ కుమార్ యాక్టింగ్ మాత్రం అన్క్రేబుల్ అని చెప్పొచ్చు. దివ్య భారత్ కూడా ఒక పల్లెటూరు అమ్మాయిలాగా చాలా ఒదిగిపోయింది. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఎపిసోడ్ మాత్రం రొమాంటిక్ కానీ రొమాన్స్ కానీ చాలా బాగున్నది. అండ్ దానికి తోడు ఈ మూవీలో ఇంకో చెప్పుకో విషయం ఏంటంటే చాలా ఎనర్జెటిక్ అండ్ వైబ్రేషన్ ఇచ్చేలాగా మూవీ కింగ్స్టన్ మూవీ ఉన్నది. ఇందులో ఇంకోటి తన యొక్క పర్ఫార్మెన్స్ తోటి మాత్రం అందరినీ మెప్పించేలాగా ఉన్నాడు. సో జీవి ప్రకాష్ కుమార్ సాంగ్స్ కానీ ఆయన యొక్క యాక్టింగ్ కానీ నిర్మాత కూడా ఈ డబ్బులు చాలా పెట్టి ఈ మూవీ తీయడం జరిగింది. ఎందుకంటే కథమే ఉన్న నమ్మకం, కథమే ఉన్న తన యొక్క అది. సో చాలా రోజుల తర్వాత జీవి ప్రకాష్ కుమార్ కెరీర్లో ద బిగ్గెస్ట్ హిట్గా ద కింగ్స్టన్ మూవీ నిలబడ్డది. తెలుగులో కూడా డబ్బింగ్ అయిన మూవీ అలాగానే అనిపిస్తుంది. కథ చూస్తుంటే కొత్తదనం ఉన్నా కానీ ఇది నిజంగానే డబ్బింగ్ మూవీ అని మాత్రం మనం తెలుగులో చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ గిట్ట కొన్ని తక్కువగా ఉండడం వల్ల కొన్ని కరెక్ట్గా ఎలివేషన్ చేయడం మర్చిపోయారు. సో ఎందుకంటే అనుకున్న రీతిలో చేయలేకపోయాడు డైరెక్టర్. చాలా నెగిటివిటీగా కొంచెం తడబడుతూ ఉన్నాడు. సో కానీ డైరెక్టర్ని నమ్మి ఇలాంటి ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సాహసం లాంటిది. ఎందుకంటే ఒక మత్స్యకారుని జీవితం తీసుకొని ఎప్పుడుకో 1980 శతాబ్దంలో జరిగిన దాన్ని ఒక నేటివిటీకి తగ్గట్టుగా చూపించడం అనేది అంత ఈజీ కాదు. చాలా పవర్ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. సో ఇందులో ఫైట్స్ కానీ అది ఉండదు, కానీ సైంటిఫిక్ అండ్ అడ్వెంచర్ మూవీగా ఉంటుంది. చాలా యావరేజ్గా ఉంటుంది. అండ్ సముద్రంలో జరిగిన కొన్ని ఆత్మలు చేయబట్టి ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది క్యూరియాసిటీ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టుగానే ఉంటుంది. చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో జరిగిన కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కానీ కొన్ని విఎఫ్ఎక్స్ కానీ కొన్ని చోట్ల కొంచెం నెగిటివిటీకి తక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండు అనిపించింది. డైరెక్టర్ గారికి కొంచెం తడబాటు ఉండడం వల్ల కథ ముందుకు వెళ్ళేటప్పుడు కొంచెం భయమని ఉంటుంది. అండ్ ఇందులో జీవి ప్రకాష్ కుమార్ తీసుకున్న యాక్టింగ్ కానీ ఆయన యొక్క వేరియేషన్స్ కానీ చాలా బాగుంటుంది. అండ్ దివ్య భారతి జీవి ప్రకాష్ మధ్యలో వచ్చిన రొమాంటిక్ సీన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రేమ అండ్ లవ్ యాక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ దాంతో పాటు ఇంకా చెప్పుకో విషయం ఏంటంటే ఇందులో తెలుగులో కంటే తమిళంలో చాలా పెద్ద హిట్ అయింది ఈ మూవీ. సో ఇందులో తెలుగులో అంతా డబ్బింగ్ మూవీ దాకానే మనం చూస్తుంటే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్కి ముందు మొత్తం సాంగ్ వాళ్ళ ఊరు గురించి దాంట్లో తిరుగుతుంది. సో అసలు కథ అనేది ఇంటర్వెల్ తర్వాతనే స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లోనే అసలు స్టోరీ అనేది మనకు చెప్పడం జరుగుతుంది డైరెక్టరు. ఫస్ట్ హాఫ్లో ఓన్లీ ప్రేమ అండ్ వాళ్ళ యొక్క జీవిత చరిత్ర, వాళ్ళ ఊరు, వాళ్ళ పరిస్థితుల గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఇంటర్వెల్ తర్వాతనే యాక్చువల్గా మొత్తం యాక్షన్ షోగన్స్ ఎలా ఉంది, అసలు ఏంది కథ, ఏం సంబంధించింది, ఆ భూగర్భంలో ఏమున్నది, సముద్రంలో ఎందుకు ఆత్మలు ఉన్నాయి, అవన్నీ స్టోరీ అనేది చెప్పడం జరిగింది. చాలా లోతైన పరిశీలనతో తీయడం జరిగింది. కానీ ఎగ్జిక్యూటివ్ అనేది కొంచెం తడబడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైనా చెప్పడం ఈజీ కానీ దాన్ని ఎగ్జిక్యూటివ్ చేసి చూపించడంలో ఉండాలి టాలెంట్. ఆ టాలెంట్లో కొంచెం అదైందని చెప్పొచ్చు. సో దానికి తోడు చాలా బాగున్నది. ఇప్పటివరకు మూవీ అయితే బాగుంది. జీవి ప్రకాష్ కుమార్కి ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.